హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజువల్ హౌస్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నాను. అలాగే మనం ఈరోజు చేసుకోబోయేటటువంటిది ఏంటంటే ఉసిరికాయలైతే క్యాండీస్ ఉంటాయి కదండీ! అవైతే చేస్తున్నాను. స్వీట్ క్యాండీస్. అలాగే ఉసిరికాయలు కూడా ఊరబెడుతున్నాను. ఇది అందరికీ వచ్చినా సరే, కానీ క్యాండీస్ మాత్రం వెరైటీగా అయితే చేస్తున్నానన్నమాట. ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇవి చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇవి తినడం వలన ఉసిరికాయలు. అలాగే మంచివి మార్కెట్‌కి వెళ్ళి అయితే నేను తెచ్చుకున్నానండి. ఎటువంటి మచ్చ లేనటువంటియి, ఘాట్లు లేనటువంటివి ఉసిరికాయలైతే నేను ఏరుకొని చక్కగా మార్కెట్‌కి వెళ్ళి తెచ్చుకున్నానన్నమాట. చిన్న మచ్చలు అలాంటిది ఏమన్నా ఉంటే గనక అక్కడికి అలా కట్ చేసేసుకొని మనకి ఊరబెట్టుకోవడానికైనా క్యాండీస్ చేసుకోవడానికైనా బాగానే ఉంటుందండి. ఇదే విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఇంటికైతే తెచ్చేసుకున్న తర్వాత ఉసిరికాయలని చక్కగా ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఇవి పైన ఆకు మచ్చలేనండి, ఇవి ఏమీ కాదనమాట. అలాగే ఉసిరికాయలు నేను సగం కేజీకి తెచ్చుకున్నానండి. అర కేజీ మాత్రం ఊరబెడుతున్నాను. అర కేజీకేమో ఇలాగ క్యాండీస్ అయితే చేస్తున్నాననమాట. అలాగే క్యాండీస్ కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా కొన్ని అయితే తీసి పక్కనైతే పెట్టుకుంటున్నాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది కండి ఉసిరికాయలు. ఉప్పు, కారం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఉట్టుగా తిన్నా చాలా బాగుంటుంది. అది కూడా ఈ ఉసిరికాయలు తినడం చాలా ఆరోగ్యానికి మంచిదండి. డయాబెటీస్ని తగ్గిస్తుంది. రాని వాళ్ళకి రాకుండా చేస్తుందండి. అలాగే కంటి చూపుకు మంచిది. పళ్ళ నొప్పులకు ఉన్నటువంటి వారు కూడా చక్కగా తినొచ్చు. అలాగే బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవానికి కూడా మనకి ఎంతో మేలు చేస్తుందన్నమాట ఈ ఉసిరికాయ. అది కాకుండా జుట్టుకు కూడా చాలా మంచిదండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి రోజుకి 2, 3 అలా తింటా ఉంటుంటే క్యాండీస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. అలాగే ముందుగా తెచ్చుకొని శుభ్రంగా అయితే కడిగైతే నేను పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇలాగ స్టవ్ వెలిగించుకొని ఒక 10 నిమిషాల సేపు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. మీరు ఆవిరిలోనైనా ఉడికించుకోవచ్చు. ఇడ్లీ పాత్ర ఏమన్నా ఉంటే గనక అందులో వేసేసుకొని అడిగిన వాటర్ వేసేసుకొని పైన ప్లేట్ పెట్టుకొని మనకి ఆవిరిలోనైతే ఉడకబెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఉడికిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇవి చక్కగా ఏట్లకి తొనలు తొనలలాగా చక్కగా వచ్చేస్తాయండి. మనకి నారింజకాయ తొనలు, నిమ్మ తొనలు ఎలాగైతే వస్తాయో ఆ విధంగానైతే ఉడకబెట్టిన తర్వాత వచ్చేస్తాయి అనమాట. 10 నిమిషాలు కూడా మనకి పట్టదండి ఉడకడానికి. చూసారు కదా చక్కగా అయితే ఎలా వచ్చేస్తున్నాయో. ఇవి మనకి తినడం వల్ల ఎంత ఆరోగ్యంగా కూడా ఉంటామన్నమాట. కఫం ఉన్న వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. రోజుకి 2 ఇలాగా ఊరపెట్టుకున్నాయైనా ఉసిరికాయలైనా తినడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాము. మన చర్మం నిగారింపు కూడా ఉంటుందన్నమాట. మనకు స్కిన్ అన్నది ముడతలు పడుకోకుండా చక్కగా చూస్తుంది ఈ ఉసిరికాయ. ఎన్నో మేళ్ళు ఉన్నటువంటి ఈ ఉసిరికాయని మనం కూడా ఒకసారి ఈ విధంగా చేసుకొని తిందాము. సంవత్సరం అంతా పాటు నిల్వ ఉంచుకునేలాగా చూసుకుందాము. అలాగే ఇవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలోనైతే వేసేసుకున్నానండి. ఇలాగ నేను సగం అయితే ముందుగా ఉడకబెట్టుకున్నాను. మిగతాయి మాత్రం ఊరబెట్టుకోవడానికి పక్కకైతే పెట్టేసుకున్నాను. అలాగే చూసారు కదా, నాకు అర కేజీకి పావు కేజీ బెల్లం దాకా పట్టిందండి. చక్కగా బెల్లం కొంచెం ఎక్కువ ఉన్నా కానీ తీయగా ఉంటుంది. కొంచెం తక్కువ వేసుకుంటే ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా తగులుతుంది కాబట్టి తినేటప్పుడు కూడా మనం ఆ ఉసిరికాయని ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. బెల్లం అంతా ఇలాగైతే తురిమేసి పక్కన పెట్టేసుకొని క్యాండీస్ ఉన్నాయి కదండి, ఇందులోనైతే వేసేస్తున్నాను. ఈ తొనలలాగా ఉన్న వాటిలలోని వేసేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇవి ఊరపెట్టుకున్నయి తినడం చాలా మంచిదండి. సంవత్సరం పాటు నిలవ ఉంటాయి కాబట్టి, కొంచెం స్మోకింగ్ ఉన్న అలవాట్లున్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నటువంటి వాళ్ళైతే మనకి ఊపిరితిత్తుల్లో కానీ, గుండెకి సంబంధించిన ఆటిలల్లో కానీ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా, పొగ లాంటిది అలాంటిది ఏమన్నా ఉన్నా ఇది తినడం వల్ల తగ్గుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నామండి. ఇలాగ చాలా ఉసిరికాయలు మాత్రం తింటే స్మోకింగ్ అలవాటు కూడా తప్పిపోతుందన్నమాట. అలాగే ఇవన్నీ కలిపి నేను గట్టిగా పిండేసి ఇలా ప్లేట్లోనైతే పెట్టేసుకొని 2 రోజులైతే నీడ పట్టున ఇలాగా ఆరబెట్టుకున్నాను. చూసారు కదండి చక్కగా మనకి క్యాండీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇదిగోండి ఇవన్నీ అయితే తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా ఉంటాయి. బయట పెట్టుకున్నా సరే మనకి నిల్వ ఉంటాయండి. పాడవవు అనమాట. అలాగే చక్కగా ఆరిపోయాయి కదండీ! ఇవన్నీ కూడా నేను తర్వాత ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే తీసేసుకొని ఫ్రిడ్జ్‌లోనైతే పెట్టేసుకుంటున్నాను. అలాగే పరగడుపున కానీ, అన్నం తిన్న తర్వాత కానీ తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా క్యాండీస్ అయితే ఏ విధంగా రెడీ అయిపోయాయో మనకి. చాలా చాలా హెల్తీ అయినటువంటి క్యాండీస్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు బాగా గట్టిగా ఆరకూడదు అనుకుంటే మాత్రం కొంచెం మెత్తగా వస్తాయండి. నేనైతే కొంచెం గట్టిగా ఆరబెట్టుకున్నాను. చూసారు కదండీ! ఈ క్యాండీస్ మాత్రం మనకు రెడీ అయిపోయాయి. అలాగే ఉసిరికాయల్ని ఊరబెట్టుకుందామండి.
ఊరబెట్టుకోవడానికి 1/2 కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక గిన్నె తీసుకొని ఇలాగ ఫోర్క్‌తో కానీ, కొంచెం ఇలాగ చాకుతో కానీ ఘాట్లు పెట్టుకొని వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇవి వాటర్ వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. ఒక 5, 6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీకు కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చితో పాటు కారం వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చనమాట. అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి. పులుపు కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందండి. పసుపు 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకున్నాము. ఈ ఊరబెట్టిన ఉసిరికాయలు కూడా తినడం చాలా మంచిదండి. డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది. చక్కగా తినేయొచ్చనమాట. చూసారు కదండీ 3 రోజులు ఊరిన తర్వాత ఇలాగైతే ఈ విధంగా ఊరిపోయాయి. చక్కగా ఎంతైతే బాగున్నాయి కదండీ. ఆరోగ్యకరమైనటువంటి ఈ క్యాండీస్‌ని ఉసిరికాయలు ఊరబెట్టిన ఉసిరికాయలని కూడా తిందాము. చక్కగా మనం పిల్లలకు కూడా పెట్టుకుందాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ. అలాగే మన వీడియోని గనక చూస్తున్నటువంటి వారు కొత్తగా ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.